న్యాయం చేయాల్సిన వాళ్ళకి భార్య బిడ్డలు పట్టించుకోడు. కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించాలి, బాధ్యతలు నెరవేర్చాలి, తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, కన్నబిడ్డలకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, సభ్య సమాజంలో ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించాలి, ఇతరులకు నువ్వు చేయదగ్గ సాయం చేయాలి, చూపదగ్గ ప్రేమ చూపాలి. నీ కళ్ళ ముందున్న వ్యక్తులు వాళ్ళలో కూడా ఉన్నాడు దేవుడు. వాళ్ళలో కూడా ఉన్నాడండి దేవుడు. నేను చెప్పానా? మత్తయి సువార్త చెప్పిందా? నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడనై ఉంటిని మీరు నాకు వస్త్రము కప్పితిరి, నేను రోగినై ఉంటిని మీరు నన్ను పలకరించితిరి, నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య జీవమును చేరండి, నిత్య సంతోషంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు కుడివైపునున్న వారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి, నీకెప్పుడు ఆహారం ఇచ్చితిమి, నీవెప్పుడు దప్పికొంటివి, నీకెప్పుడు దాహమునికిచ్చితిమి, నీవెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావయ్యా, నీకు వస్త్రాలకి ఏం కొదవు ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై నా దగ్గరకు వచ్చావయ్యా, నీకెప్పుడు బట్టిచ్చానయ్యా, నేను నీకెప్పుడు వస్త్రం ఇచ్చానయ్యా, నువ్వెప్పుడు రోగివై ఉంటివి ప్రభువా, నువ్వెప్పుడు చెరసాలలో ఉంటివి ప్రభువా. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. కళ్ళ ముందు ఆ భాగ్యులు ఎంతోమంది దారుణంగా బలైపోతుంటే పట్టడన్న వాళ్ళకి పెట్టే బుద్ధి ఉండదు కొంతమందికి. చర్చి కొత్త మాత్రం ఎగిరి స్తోత్రం 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 రేకులు లేచిపోయిందా కరుస్తారు. ఇంటికాడ ఆకలి కొన్నవాడి ఆర్తనాదాలు వినపడలేదా? రోగిగా ఉన్నవారి యొక్క దీనస్థితిని ఎరగవా? మనస్సాక్షి ఉండాలండి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్లో కూడా దేవుడున్నాడు. నీ తల్లిని నువ్వు అశ్రద్ధ చేసావు, ఆమెలో దేవుడు లేడా? నీ తండ్రిని అశ్రద్ధ చేసావు, ఆయనలో దేవుడు లేడా? నీ బిడ్డల బాధ్యతను నెరవేర్చలేదు, వాళ్ళ ఏడుపు కారణమయ్యావు, వాళ్ళలో దేవుడు లేడా? కట్టుకున్న అర్ధాంగిని నువ్వు అన్యాయం చేసావు, ఆమెలో దేవుడు లేడా? కట్టుకున్న భర్తని నిలువునా మోసం చేశావు, వాళ్ళలో దేవుడు లేడా? ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటే నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి భజన చేస్తావయ్యా.